పరిశుద్ధుడా మా గొప్ప దేవుడా స్తోత్రాలు. మీకు వాక్యాన్ని మేము చదువుకుందాం. ఈ వాక్యంలో నుంచి ఈరోజు మాకు అవసరమైన సందేశం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము విమోచించబడ్డాం. ముందు దైవజనులు విమోచన గురించి తెలియజేశారు. తర్వాత దైవజనులు విమోచించబడిన మనము ఎక్కడికి వెళ్ళాలో అనే దాని గురించి తెలియజేశారు. వచ్చింది ముగ్గురం అయినా ముగ్గురు యొక్క వే ఒకటే ఉంటుంది. 1 by 1 ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు అనేది మరి మేము కొనసాగిస్తూ ఉన్నాము. కొంచెం చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని మనం వింటాం. ఎలాగ విమోచించబడ్డాము అనేది మనం చూస్తే అమూల్యమైన రక్తము చేత అని మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును అనే మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది అన్నమాట. ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ రాత్రి మేము వచ్చిన ఉద్దేశాన్ని ఒక మాట చెప్పుకొని ముందుకి వెళ్ళాలని అనుకుంటున్నాం. అంటే మా సేవకులుగా మేము కలిసి ప్రతి నెల 2వ బుధవారము మా సేవకులంతా కలిసి సేవకులు ఒకరి కుటుంబం కోసం ఒకరు, అలాగే సంఘాల కోసము, సంఘాలలో ఉన్న బలహీనుల కోసము, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసము కలిసి ప్రార్థిస్తూ ఉంటాము. అలాగే సంఘాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు బాల్యంలోనే దేవునిలోనికి రావాలి అని, యవనంలోనే రక్షణలోనికి రావాలి అని, వారికి సకాలంలో వివాహాలు జరగాలి అని, అలాగే భార్యాభర్తలైన వారు సఖ్యతగా ఉంటూ వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థని మంచిగా కొనసాగిస్తూ వాళ్ళ యొక్క జీవనాలు సరిగ్గా వారు కలిగి ఉండాలని, అన్ని విషయాలలో కుటుంబము అభివృద్ధి పొందాలి అనేది మా యొక్క ప్రార్థన, మా యొక్క దీవెన. దైవజనుడు మీకు ఏం చెప్తారు? దీవెన చెప్తారన్నమాట. ఈ దైవజనుడి యొక్క కుటుంబాన్ని మేము ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే మీకోసము ప్రార్థించటం కోసము, మీకోసము బోధించటం కోసము, అలాగే మీ యొక్క జీవనాలు, వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు అన్నీ దీవించబడాలని దీవెన చెప్పటం కోసము దైవజనుడిని ఇక్కడ పెట్టడం జరిగిందంట. దైవజనుడు అంటే ఇక జీవితం అంతా సమర్పించబడటం అన్నమాట. ఇంకా అలాగ సమర్పించుకొని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేదా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కానీ కూడా అలాగే సంఘ పరిచర్యలో కొనసాగటం అన్నమాట. అయితే మేము ఎందుకు వచ్చామంటే ఉన్నటువంటి సంఘాన్ని ప్రోత్సాహపరుస్తూ వారి యొక్క సాధక బాధకులు తెలుసుకొని వారి కోసము ప్రార్థించి దీవుని చెప్పి మీ సంఘం తరపున, మీ దైవజనుడి తరపున మేము కూడా ఉన్నామని ఒక మాట తెలియజేయటం కోసము, అసలు సంఘం ఎందుకు ఏర్పడిందో అసలు విషయాన్ని కూడా మీకు చెప్పి ప్రోత్సహించడం కోసము మేము రావటం జరిగింది. ఈ యొక్క కూడికలో పగటి సమయంలో దైవజనుడి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు ఏంటి, అంటే వారి యొక్క ప్రార్థన అవసరాలు ఏంటి అని తెలుసుకొని వారి యొక్క కుటుంబం కోసము ప్రార్థించటం అనేది జరిగింది అన్నమాట. ఈ పగలంతా కూడా అంత పనిగట్టుకొని ప్రేయరు అనేది మేము చేయటం జరిగింది. సాయంత్రం ఇంత ఓపికగా మేము ఎందుకు కూర్చున్నామంటే మీరు అంతా రావాలి అని, మిమ్మల్ని కూడా చూసి మేము వచ్చినటువంటి పనిని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇంత సమయము కూర్చున్నాము. ఇది అయిన తర్వాత మళ్ళీ మేము మా యొక్క స్థలాలకి వెళ్ళవలసి ఉంది. ఇది మా యొక్క ఉద్దేశం. ఇంతకీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. మనము అసలు దానికోసమా కొసర దానికోసమా, ఇది నా టైటిల్. మనము అసలు దాని సంగతి మర్చిపోయి కొసరదాని సంగతే ఎక్కువగా మనం పనిచేస్తూ ఉంటాం. అవునా కాదా?
ఈ లోకములో విలువలు చాలా, ప్రతిదానికి విలువ ఉంది. ఆఖరికి మనము వాటర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, అవునా కదా? వాటర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఏమంట. ఉప్పు, పప్పు, నిప్పు, ఇంటి కప్పు అన్నీ వెలతోనే కూడుకొని ఉంటాయి, అవునా కాదా? అయితే బైబిల్లో మనకి చెప్పబడిన ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే, మనం చదువుకున్న ఈ యొక్క మాటలో అమూల్యమైన రక్తము చేత అనే మాట కనిపిస్తుంది. అంటే యేసు రక్తానికి ఉన్న వెల ఎంత అంటే, నీవు వెల కట్టలేనంత, అంటే దానికి వెల కట్టలేము, ఒకవేళ కట్టిన ఆ వెలని మీరు చెల్లించలేరు అన్నమాట. అంటే అంత విలువైన దానితో ఆయన ఏం చేశారు? మనల్ని విమోచించారు. ఎవరి కోసం విమోచించుకున్నారు అంటే, ఆయన రక్తము వలన విమోచించుకున్నారు. 1:2 మనం చూసాం, యేసు రక్తము వలన మనము ఏమయ్యామంట? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని క్రింద కొన్ని సంఘాల పేర్లు రాశారు. వాటికి కృపయు సమాధానము విస్తరిల్లునుగాక అని ఆ దీవెనలో ఆ క్రింది భాగం మనకి చెప్తా ఉంది అన్నమాట. అయితే అమూల్యమైన దేవుడు తన అమూల్యమైన రక్తము చేత నిన్ను నన్ను కొనుగోలు చేశారు కాబట్టి, అందుకనే దేవుని విలువని మనం గుర్తించాలి, దేవుని యొక్క రక్తం యొక్క విలువను గుర్తించాలి, దేవుడు ఇచ్చిన రక్షణ విలువను కూడా మనం గుర్తించాలి. హల్లెలూయా. ఈ భాగాన్ని మనం చూస్తే, అది మనం కొనుగోలు చేసేది అయితే కాదు. ఒకళ్ళు కొనుగోలు చేయాలంటే ఆ వెలని మనము చెల్లించలేమన్నమాట, అంత గొప్పది అన్నమాట. మరి ఇది అసలది కదా. మరి మనం దేనికోసం ప్రయాసపడతాం? గంటలు లెగిసిన దగ్గర నుంచి కొసర, భూలోకము ఒక కొసర, శరీరము ఒక కొసర, అవునా? దీనికోసమే మొత్తం ప్రయారిటీ అంతా దీనికోసమే మనము ఇస్తూ ఉంటాం. మరి అసలైనటువంటి రాజ్యానికి మనము వెళ్ళాలి అంటే, ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే, 1:7 మీరు చూడండి. 1:7లో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అనే మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే పైలోకానికి వెళ్ళటానికి ఈ లోకములో మన విశ్వాసానికి కూడా ఇదే పేరు ఇచ్చారు. ఏం విశ్వాసం అంటది? అమూల్యమైన మీ విశ్వాసం. అమూల్యమైన యేసు రక్తము, అమూల్యమైన విశ్వాసి యొక్క విశ్వాసము. ఈ రెంటిని రెండేపులన మీరు తూకమయ్యండి. యేసుది అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తం. మరి విశ్వాసి యొక్క విశ్వాసం ఎలాంటిదంట? అది కూడా అమూల్యమైనది. అందుకని మీ పేరు ఏంటి అంటే తలా ఒక పేరు చెప్తారు. మీ పేరు ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ పేరేంటి? పాయింట్ అర్థం కాల మీకు? మా పేరు విశ్వాసులం అంటే మేము, అంతేనా? అంటే మీ పేరేంటి? మా పాస్టర్ భాషలో ఏం చెప్తామంటే, మరి మా సంఘంలో మా విశ్వాసి ఒక ఆమె ఉంది, వాళ్ళ అబ్బాయికి చాలా ఇబ్బందిగా ఉందంట, ఆరోగ్యం బాగోలేదంట, ప్రార్థన చేయండి అని చెప్పి. వాళ్ళ అబ్బాయి పేరు ఏంటంట అని మేము అడిగితే అప్పుడు చెప్తాడు అన్నమాట. ఆయన చెప్పేటప్పుడు ఏ పేరు పెట్టాడు? మా విశ్వాసి అంటే మా సంఘ విశ్వాసి, మా సంఘ విశ్వాసి అని చెప్తారన్నమాట. ఆ విశ్వాసి యొక్క విశ్వాసం యొక్క లెవెల్ ఎంతో బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది? అమూల్యమైన విశ్వాసము. చూడండి, విశ్వాసికున్న విశ్వాసం ఎలాంటిదంట? అమూల్యమైనదంట. అమూల్యమైన మీ విశ్వాసము కొన్నిసార్లు ఏమవుతుంది? శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని ఉంటుంది అన్నమాట. సంఘములో ఉన్న సమస్యలు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, అవునా కాదా? మీ మొఖాలు చూస్తుంటే
ఏమంటే ఇప్పుడు మా కోసము సబ్జెక్ట్ ఉందా లేదా అని మీరు చూస్తున్నారు, అందుకని మీకోసం కూడా మరి చెప్పాలి కదా. అమూల్యమైన విశ్వాసం అది అవునో కాదో అనేది ఎప్పుడు తేలద్ది? అవును కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ తను మంచి మేధావి అవునో కాదో అనేది ఎప్పుడు తేలద్ది? పరీక్షలు రాసినప్పుడు తేలద్దా? రిజల్ట్ వచ్చినప్పుడు తేలద్దా? అవును, అందరూ రాస్తారు పరీక్షలు కదా. పరీక్షలు అందరూ రాస్తారు. స్కూల్కి అందరూ వెళతారు, అందరూ వింటారు, అందరూ రాస్తారు, అందరూ పరీక్షలు రాస్తారు, అందరూ చదువులు చదువుతారు సంవత్సరం అంతా. కానీ ఎవరు విన్ అవుతారంటే లాస్ట్లో ఒక సంఖ్య బయటపడదు. ఒక 100 మంది ఉంటే 100 మంది విన్ అవ్వరు, అవునా కదా. వాళ్ళు విన్ అయ్యారంటాక మధ్యలో ఏముంటుంది? పరీక్ష ఉంటుంది అన్నమాట. మరి విశ్వాసకి పరీక్ష ఉంటుందా ఉండదా? పరీక్ష అంటే ఎట్లా ఉంటుంది? పెన్ను పట్టుకొని పేపర్ మీద రాసేది కదమ్మా తల్లులారా. మరి ఇప్పుడు ఇంతగా మీరు చెప్పింది అదే కదా అంటారేమో. నేను ఉదాహరణ చెప్పాను, నేను అంతే. వాళ్ళు రాసే పరీక్ష వేరు, విశ్వాసి రాసే పరీక్ష వేరు, అవునా కదా. మరి మాకుంటాయా పరీక్షలు? అయ్యగారులకు ఉంటాయా పరీక్షలు? లేవా? ఉంటాయి. 25 సంవత్సరాల నుంచి మీ అయ్యగారు ఏ పరీక్షలు రాస్తున్నారో, దాంట్లో ఎలాగ నిలబడ్డారో, ఎలాగ నెగ్గారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. రాస్తున్నారా లేదా? నెగ్గుతున్నారా లేదా? అలాగ నెగ్గి రాసి రాసి నెగ్గి తల బొగ్గి దేవుడు ఆయన ప్రార్థనలకు చెవి యొగ్గి దేవుడి యొక్క పరిచర్ని ఎంతవరకు తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి విశ్వాసికి విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసము అమూల్యమైనది. ఆ విశ్వాసానికి ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. మరి పరీక్షలో మీరు ఏమవ్వాలి అంటే దేవుడు ఏం చేస్తారు? ఏ క్లాస్ వాళ్ళకి ఆ క్లాస్ పరీక్ష ఉంటుంది. ఉంటుందా లేదా? మీకు పెద్దది వచ్చిందనుకోండి శోధన, అమ్మో, రోజు బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేస్తా, రోజు కుటుంబారం చేస్తా, ఊరికి ముందు నేనే చర్చికి వెళతా, ఇంతలాంటి శోధన వస్తే ఇంకా నాకు దేవుడు ఎందుకు అని మీరు అనుకున్నారనుకోండి, ఏమైందట్టు? మీరు ఫెయిల్ అయినట్టే, అవునా కదా. మేము కూడా చాలా పరీక్షలు రాస్తాం, ఇప్పటికి ఇంకా రాస్తూనే ఉందన్నమాట. మీకు చిన్న పరీక్షలు ఉంటాయి, మాకు చాలా పెద్ద పరీక్షలు ఉంటాయి అన్నమాట. అయినా సరే మేము ఏం చేస్తామంటే ఒకళ్ళనొకళ్ళు, మా టీం ఏంటంటే ఎవరన్నా బలహీనలుగా ఉంటే మేము వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతామన్నమాట. ఎందుకని? మనుషులు కాబట్టి కొన్నిసార్లు మనకేమొచ్చేస్తుంది? భయం వచ్చేస్తుంది, బలహీనత వచ్చేస్తుంది, అధైర్యం అనేది వచ్చేస్తుంది. బైబిల్లో ఏలి అంత ప్రవక్తకి ఏమొచ్చింది? అమ్మో నా వల్ల కాదు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాడు. మోషే కూడా ఏమన్నాడు? నా వల్ల కాదు, నన్ను చంపేసేయి అని మోషే కూడా అన్నాడు. అంటే మనిషి స్వభావం అది, అవునా కదా. అంటే మనిషి స్వభావం ఎట్లా ఉంటుంది అంటే ఆ స్థాయి, ఆ లెవెల్ ఎలా ఉంటుంది అంటే చాలా తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు అంత అయోమయం కింద ఉంటుంది. యోబుకి కూడా తన యొక్క శ్రమలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళినప్పుడు అయోమయంగా ఉన్నాయి. కానీ అయితే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికల్లా నేను ప్రయాణం చేస్తానని ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. 23వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. తూర్పు దిక్కుకి వెళ్ళా, పడమటి దిక్కుకి వెళ్ళా కనిపించలేదు, ఉత్తర దిక్కుకి వెళ్ళా కనిపించలేదు అంటాడు. అంటే కనిపించేంతవరకే ఆయన ప్రయాణం చేశాడు. ఈయన మొర దేవునికి వినిపించేంతవరకే ప్రయాణం చేశాడు. హల్లెలూయా. పరీక్షలో నెగ్గాడా? పోగొట్టుకుంది పొందుకున్నాడు, దానికి వడ్డీ కూడా పొందుకున్నాడు అన్నమాట. ఎంత పోగొట్టుకున్నాడో అంత డబుల్ వడ్డీతో ఆయన మొత్తాన్ని పొందుకున్నాడు. పరీక్షలో నెగ్గాడా లేదా? నెగ్గాడు. అందుకనే విశ్వాసులైన ఏంటంటే తల్లులైన వారికి, తండ్రులైన వారికి నా మనవి ఏంటంటే, మీకు పరీక్ష వచ్చింది అంటే మీరు ఓడిపోయారని అర్థం కాదు. పరీక్ష ఎందుకు వచ్చింది అంటే మిమ్మల్ని నెగ్గించడానికి. ఇప్పుడు పిల్లలకి 10th క్లాస్ పరీక్షలు పెట్టలేదు అనుకోండి, మీరు ఏమంటారు? సర్లే అంటారా?
మరి కాలేజీకి వెళ్ళాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టరని అంటారు. సర్టిఫికేట్ రావాలంటే ఏం రాయాలి వాళ్ళు అంటే పరీక్ష ఏం చేస్తుంది, దిగు స్థాయిలోంచి ఎగువ స్థాయిలోకి తీసుకెళ్ళద్ది. అవునా కదా? దావీదు గొలియాతుని కొట్టడానికి ఆయన ఏ సర్టిఫికేట్ ఉపయోగపడింది? ఎలుగుబంటి సర్టిఫికేట్ ఒకటి, సింహం సర్టిఫికేట్ ఒకటి. ఆ 2 సర్టిఫికేట్లు చూపించాడు కాబట్టి గొలియాత్ని కొట్టే ఆ ఎగ్జామ్ రాయటానికి అలౌ చేయబడ్డాడు. హాల్ టికెట్ అది. ఈ 2 సర్టిఫికేట్లు అక్కడ చూపిస్తే గొలియాత్ని కొట్టడానికి అనుమతి వచ్చిందండి. గొలియాత్ని కొట్టేసరికి ఏమొచ్చిందంటే రాజుగారు కల్లుడయ్యాడు, తర్వాత రాజు అయ్యాడు. హల్లెలూయా. పరీక్షలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. పరీక్షలు రాయాలా వద్దా? అయ్యగారుల పరీక్షలు అయ్యగారులు రాస్తారు, విశ్వాసుల పరీక్షలు విశ్వాసులు. ఎప్పుడైనా సరే మీకు పరీక్ష వచ్చినప్పుడు దాని తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది అని, అది మిమ్మల్ని దిగు స్థాయిలో నుంచి ఎగువ స్థాయిలో తీసుకుని వెళ్ళద్ది అనే ఆ గొప్ప గ్రహింపుతో మీరు కూర్చోవాలి. అవునా? అప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు అవసరమైతే ఉపవాసం ఉండి దేవునికి సందాలో కూర్చొని ప్రార్థన చేయాలి. దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. అవసరమైతే ఒక ఉపవాస ప్రార్థన మీరు పెట్టుకొని, అది దెయ్యం పట్టిందా, దెయ్యం వదలాలంటే మీ అయ్యగారు ఎలా చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద దెయ్యాలు ఎలా వదులుతున్నాయో. అవునా? అలాగే మీకు అప్పులు ఉన్నాయా, అప్పులు తీరాలంటే కూడా దేవుని దగ్గర కూర్చోనండి. ఇల్లు కట్టుకోవాలా, దేవుని దగ్గర కూర్చోనండి. మీరు కఠినాతి కఠినంగా ఉన్న మీ పిల్లల మార్పు కోసమా, దేవుని దగ్గర కూర్చోనండి. దుర్గుణాలతో ఉన్నటువంటి భర్తలను కలిగి ఉన్నారా, వాళ్ళ మార్పు విషయంలో దేవుని దగ్గర కూర్చోనండి. ఒకవేళ మీ యొక్క పాడిని గూర్చి, మీ యొక్క పంటను గూర్చి, అది చిన్నదా పెద్దదా ఏమైనా సరే మీరేం చేయాలి? ఆ పరీక్షల్లో నెగ్గటం కోసము మీరు వాడతారా, లేకపోతే మీకు వచ్చిన శోధనని ఓడిస్తారా? మీరు మోకాళ్ళ మీదకి వస్తే ఏం ఓడద్ది? శోధన ఓడిపోద్ది. అప్పుడు నువ్వు నెగ్గుతావు. అప్పుడు నీకేమొస్తుంది? పట్ట వస్తుంది. అప్పుడు ఆ పట్టాన్ని చూసుకొని ఇంకొక శోధన వస్తే ఈ పట్టాన్ని అక్కడ చూపిస్తామట. ఎలుగుబంటి వస్తే నేను నెగ్గానయ్యా, అదిగో పట్ట. సింహం వస్తే నెగ్గానయ్యా, అదిగో పట్ట. గొలియాత్ను కూడా ఏం చేస్తా? ఇప్పుడు నేను నెగ్గుతానయ్యా. నెగ్గాడా లేదా? అందుకనే ఎప్పుడు కూడా విశ్వాసి తనలో ఉన్న విశ్వాసం ఉందో పోయిందో చూసుకోవాలి. పౌలు గారు తిమోతితో ఏం చెప్తాడంటే, మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసము, మీ అమ్మలో ఉన్న విశ్వాసము ఏదైతే ఉన్నదో అదే విశ్వాసం నీకు కూడా నీ యందు సహా వసించుచున్నదాన్ని నేను ఎరుగుతును అని తిమోతితో చెప్పాడు అన్నమాట. అందుకని విశ్వాసులకి ఏముండాలో చెప్పండి? విశ్వాసం ఉండాలి. మీరు ఎలాగ విశ్వాసులు అయ్యారు? యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. అవునా? ఎవరికి విశ్వాసులు? మీరు యేసుని నమ్మినటువంటి విశ్వాసులు. అవునా? యేసు రాజ్యానికి చేరాలని సంఘానికి వచ్చినట్టు విశ్వాసులు. ఆమేన్. అవునా కదా? కాబట్టి మీ యొక్క విశ్వాసము, మీ విశ్వాసము ఎక్కడ అనేటువంటి ప్రశ్న వేస్తుంది. విశ్వాసం ఉందో లేదో ఎప్పుడు తేలద్ది మీరు చెప్పండి? అవునా? మీ ఇల్లు గట్టిదో కాదో ఎప్పుడు తేలద్ది? హుదూద్ తుఫాను తర్వాత మా ఇల్లు గట్టిది అంటారు. ఎందుకని? ఏమంటే హుదూద్ తుఫాన్ వచ్చిందంటే, ఫైలాన్ తుఫాన్ వచ్చిందంటే, అదేదో తుఫాన్ వచ్చిందంటే, ఇదేదో తుఫాన్ వచ్చిందంటే మా ఇల్లు గట్టిదండి. ఎందుకంటే నిలబెట్టింది కదా, చాలా పడిపోయాయి, మా ఇల్లు పడలేదు కాబట్టి మా ఇల్లు గట్టిదని చెప్తారు. తుఫాన్ రాకోకుండా గట్టిదని చెప్తారు, కట్ట కుదురుద్ది. అవునా? రైట్. ఈ విషయాన్ని మీరు సరిగ్గా గుర్తించాల్సిందిగా మనం చేస్తాం. ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. హల్లెలూయా. ఇప్పుడు నేను 3వది చెప్పా. ఇప్పుడు నేను ఒకటి ఏంటి? అమూల్యమైన యేసు రక్తం, అమూల్యమైన విశ్వాసి యొక్క విశ్వాసము. ఇప్పుడు ప్రభుని గురించి కూడా ఏమని రాయబడింది ఇక్కడ? దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన
రాయి యగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. అంటే ప్రభువు ఒక అమూల్యమైన రాయిగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. అమూల్యమైన రాయిగా, అమూల్యమైన మూల రాయిగా. ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే ఇప్పుడు అవ్వదు కనుక నేను కొద్దిగా చెప్పేసి నేను చెప్పాలనుకున్నండి ముగింపుకి నేను వచ్చేస్తాను. చూడండి, ఇప్పుడు ఆయన అమూల్యమును సజీవమునైన రాయిగా ఉంటే నీవు నేను కూడా కట్టబడుతున్నావంట. ఎట్లాగా కట్టబడుతున్నావంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండటానికి సజీవమైన రాళ్ల వలె ఉండి మనం కట్టబడుతున్నాము అని రాయబడింది. ప్రభువు రక్తము అమూల్యమైనది, ప్రభువు అమూల్యమైనటువంటి వాడు. అలాగే మన విశ్వాసము అమూల్యమైనది, మనం కూడా అమూల్యమైన వాళ్ళమే అని దీనికి అర్థం. అవునా కదా? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆయనలో మనం ఏమవుతున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నాము అనే ఈ చక్కటి మాట మనకి కనిపిస్తూ ఉంది. 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయి ఆయను. చూడండి, ఈ భాగాన్ని మనం చూస్తే మనము యేసుని విశ్వసిస్తున్నాము, అమూల్యమైన యేసుని విశ్వసిస్తూ ఉన్నాము. యేసు రక్తము చేత విమోచించబడ్డామని విశ్వసిస్తున్నాము కాబట్టే మన విశ్వాసానికి అమూల్యమైన విశ్వాసము అనే పేరు వచ్చింది. ఈ అమూల్యమైన విశ్వాసముతో మన వ్యక్తిగత జీవితాలని మనం కట్టుకుంటున్నాం. అర్థమైందా? అమూల్యమైన విశ్వాసముతో మన వ్యక్తిగత జీవితాలని కట్టుకుంటున్నాం. ఎక్కడ కట్టుకుంటున్నాము? ఆయన సంఘములో ఉండి కట్టుకుంటున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పారంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవజాలవు అని చెప్పారు. హల్లెలూయా. ఏ బండ అంటే క్రీస్తు అనే బండ. ఏం చెప్పండి? క్రీస్తు అనే బండ. అంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే ఇప్పుడు ఈ సంఘం అంటే ఏంటి? నీవు నేను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస కూడా ఇక్కడ ఉన్న దీన్ని స్థానిక సంఘం అని అంటారు. ప్రపంచంలో ఉన్న అందరి విశ్వాసాలను కలిపి సార్వత్రిక సంఘము అని అంటారు. అది తేడా. ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళు సార్వత్రిక సంఘం కాదు, స్థానిక సంఘం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలను కలిపితే అప్పుడేమంటారంటే దాన్ని సార్వత్రిక సంఘం అంటారు. ఈ సార్వత్రిక సంఘము దేని మీద కట్టబడింది? క్రీస్తు అనే బండ మీద, అమూల్యమైన రాయి మీద, సజీవమైన రాళ్ళగా ఉన్న మనము అమూల్యమైన వాళ్ళుగా అమూల్యమైన విశ్వాసంతో కట్టబడ్డాం. ఎంతవరకు అర్థమైందా? ఇంకొక అడుగు ఎదురుకెళ్తాను నేను. మరి ఇక్కడ కట్టబడితే మరి నువ్వు నెక్స్ట్ ఏం చేయాలంటే నీ కుటుంబాన్ని కట్టాలి, వ్యక్తిగత జీవితాన్ని కట్టాలి. వ్యక్తిగత జీవితము సంఘానికి కట్టుబడి ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితం కట్టబడుతుంది. సంఘానికి ఏమై ఉండాలి? కట్టుబడి ఉండాలి. ఆలోచన చేయండి. సంఘం రేపు మాపో ఎత్తబడే సమయం వస్తుందని బైబిల్ అయితే చెప్తా ఉంది. ఇప్పుడు సంఘానికి అనుకున్న సమయానికి సంఘస్థులు రాలేదనుకో, దేవుడు ఏం చెప్తున్నారంటే అనుకున్న గడియలో నేను వస్తాను అని చెప్తున్నారు. మరి అనుకున్న సమయానికి సంఘం రాలేకపోతే అనుకున్న గడియలో ప్రభు వస్తే అప్పుడు ఎలా సిద్ధపడగలరు? ఈ ప్రశ్న జవాబు చెప్పండి. మీరు ఏం గుర్తించాలి? యేసు అమూల్యమైన వాడని గుర్తించాలి, యేసు రక్తము అమూల్యమైనదని గుర్తించాలి, మీరు కూడా అమూల్యమైన వాళ్ళు అని గుర్తించాలి.
మీ లోపల ఉన్న విశ్వాసము కూడా అమూల్యమైనది అని గుర్తించాలి. ఆయన సంఘము అమూల్యమైనది అని గుర్తించాలి. ఆయన సంఘము ఎత్తబడటానికి సిద్ధపడుతూ ఉండాలి. హల్లెలూయా. యేసయ్య రాటాకైనా సిద్ధంగా ఉన్నారు, సంఘము ఎత్తబడటానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అవునా? మరి ఎక్కడున్న సంఘం? తట్ట దగ్గర బుట్ట దగ్గర ఉంది. ఇదేనా పద్దాక స్తుతులు స్తోత్రాలని అనుకుంటూ కూర్చున్నారు? మీరు ఇలాగా నిన్న మారలేదు, మొన్న మారలేదు, ఇవాళ మారలేదు, మార్పు అనేది రావట్లేదు. ఇలాగ మార్పు లేకుండా కూర్చుంటే ఏమవుద్ది? రెండవ వాక్యంలో విన్నారు కదా, పెళ్లి కుమారుడు వచ్చే నాటికి సిద్ధపడి లేకపోతే సగము లోపలికి వెళ్తారు, సగము వెలుపల మీరెవరో నాకు తెలియదని అనపెడతారన్నమాట. చాలాసార్లు ఇవన్నీ వింటాం, కానీ అలా రిజెక్ట్ అయ్యే బ్యాచ్లో మనం ఉన్నామని చాలాసార్లు మనం గుర్తించట్లే. సెలెక్ట్ అయ్యే బ్యాచ్లో ఉండాలని అనుకుంటాం, కానీ మన ప్రవర్తన ఎక్కడ ఉందో తెలుసా? రిజెక్ట్ అయ్యే బ్యాచ్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా నేను ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. చూడండి, ఇంతవరకు మనము చాలా మంచి విషయాలు మనం ధ్యానం చేస్తాం కదా. రెండవ పత్రికలోకి ఒకసారి వద్దాం. ఇదే పౌలు గారు రాసినది చూడండి, రెండవ పత్రికలోకి మీరు వచ్చినట్లయితే మీరు మొదటి అధ్యాయం 4వ వచనం, లేదా మొదటి అధ్యాయం 1వ వచనం కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ కూడా దేన్ని వదలలేదు ఈయన. మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది అంటే దైవజనుడి యొక్క విశ్వాసం దగ్గరకు వచ్చింది ఇక్కడ. ఇందాక మనం చదువుకున్న దాంట్లో విశ్వాసం యొక్క విశ్వాసం గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ మీ విశ్వాసానికి మించినటువంటి విశ్వాసం దైవజనుడి దగ్గర ఉంటుంది. ఎందుకని? తను ఎంత స్టాండర్డ్ అయిన విశ్వాసం కలిగి ఉంటే తన మానసిక వ్యవస్థను కట్టుకోవాలి, తన కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి, తనకు ఆర్థిక వ్యవస్థను కట్టుకోవాలి, తన ఆత్మీయ వ్యవస్థను కట్టుకోవాలి, ఏమేమో కట్టుకొని మీ అందరి యొక్క విశ్వాసాలనే ఆయన కట్టడానికి చాలా గట్టి పట్టులో ఉంటాడు అన్నమాట. అవునా? అందుకని ఈయన ఏమంటున్నాడంటే మా వల్లనే, అంటే మా దగ్గర ఏముంది? అమూల్యమైన విశ్వాసం ఉంది. అదే లెవెల్కి విశ్వాసి కూడా సంఘంలో ఏమవ్వాలి? చేరుకోవాలి, ఆ లెవెల్కి రావాలి, ఆ లెవెల్కి రావాలి. 4వ వచనం, మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇవేంటంట? అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అంటే మనకి ఏమున్నాయి? అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. అమూల్యమైన దేవుడు, అమూల్యమైన రక్తము, విశ్వాసి యొక్క అమూల్యత, విశ్వాసి యొక్క విశ్వాసం యొక్క అమూల్యత, దైవజనుడి యొక్క అమూల్యత, అలాగే అమూల్యమైన వాగ్దానము, అధికములైనటువంటి వాగ్దానములు. అవునా? దేవుని దగ్గర ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. మీరు ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేయండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. అవునా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. వెదకండి మీకు, తట్టండి మీకు. చూడండి, మరి ఇవన్నీ వాగ్దానాలు కదా. అవును కదా. ఇంకా గొప్ప వాగ్దానం ఏంటంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. నేను వచ్చి నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తాను, అక్కడ స్థలాన్ని సిద్ధం చేస్తాను, గృహాన్ని కడతాను అని చెప్పారు. ఏంటి? వాగ్దానం కదా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అందుకని విశ్వాసి దేన్ని పట్టుకోవాలి? ఇప్పుడు వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమైన వాగ్దానములు అవి. మృతతుల్యమైన శారా గర్భము తెరవబడటానికి
విశ్వాస నిరీక్షణకు ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళు నమ్మి ఏం పొందుకున్నారు? ప్రతిఫలాన్ని పొందుకున్నారు. అవును కదా? అంటే పట్టుదల ఏంటంటే వాగ్దానము. దేవుడు ఏం చేశాడు? నీకు నేను సంతానం ఇస్తానని వాగ్దానము చేశాడు. సంతానం పొందుకోవటానికి వయసు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేన్ని పట్టుకొని వేలాడారు వాళ్ళు? వాగ్దానాన్ని పట్టుకొని వేలాడారు. మనం కూడా దైవ గ్రంథాన్ని విపరీతంగా చదువుతున్నప్పుడు, విపరీతంగా వాగ్దానాలను మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, మన ప్రార్థనలో విపరీతమైన వాగ్దానాలను ఉచ్చాటన చేస్తూ, దేవా నువ్వు ఇలాగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందుతావు, నీ ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందుతారని అపోస్తల కార్యంలో ఈ మాటను నేను చదివానయ్యా. దాన్ని బట్టి జైలధికారి రక్షణ పొందాడు, జైలధికారి ద్వారా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారయ్యా. అలాగే నేను రక్షణ పొందానయ్యా, నా ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారని వాగ్దానం ఉంది. ఈ వాగ్దాన ప్రకారంగా నా ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి అని నేను ప్రార్థిస్తున్నాను అని మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థించడం కాదు, నేను మా చర్చిలో ఒక స్లోగన్ పెట్టాను, ప్రార్థించు ఫలితాలు సాధించు. ఆమేన్. మళ్ళీ మీరు చెప్తారా? నేను 3 అన్నసరికి చెప్పాలి. రెడీ? 1 2 3. అందరూ కింద పడలేదా? ప్రార్థించు ఫలితాలు సాధించు. చెప్దాం. అది ఏదో నువ్వు గుణగుణ ప్రార్థన చేస్తాం కాదు, నువ్వు వాగ్దానాలు పట్టుకుని దేవా ఇలాగ ఉంది, నిన్ను స్వస్థపరుస్తానని చెప్పకుండా నన్ను స్వస్థపరచాలి. ఇదిగో తడితే తీస్తాన్నావు కనుక నాకు అన్నీ మూసుకుపోయాయి, నువ్వు తీయాలి. నువ్వు వెతికితే దొరుకుతా అన్నావు కనుక నువ్వు నాకు కావాలి. ఇప్పుడు నా ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి, నువ్వు నాకు జవాబు ఇవ్వాలి. నా జీవితంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి, నా కుటుంబంలో ఉన్న ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి, నా జీవనంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు రావాలి నీ దగ్గర నుంచి. నేను ప్రార్థించటమే కాదు, ఫలితాలు నేను సాధిస్తాను అని ఒక పట్టుదల నీకు వస్తే, ఆ పట్టుదల నువ్వు గట్టెక్కించుకోవటానికి ఏం పట్టుకోవాలి? వాగ్దానాలు పట్టుకోవాలి. పొద్దున్నే మీ అయ్యగారు ఫోన్ చేశారు, అప్పటికి నేను ఫోన్ దగ్గర లేను. నేను రాగానే సీమోన్ అంకుల్ ఫోన్ చేశారు అంకులు అని మా కోడలు చెప్పింది అన్నమాట. ఏంటి ఇప్పుడు ఏంటి అయినా ధీమా ఏంటంటే మీరు వస్తా అన్నారు, ఎక్కడున్నారు? అరే ఏంటి ఇవాళేనా మేము వస్తా అందే, వచ్చే నెల అనుకుందామే అంటే ఊరుకోటికి ఆయన ఏమంటాడు? ఆ పప్పులేం కుదరవు, ఎందుకంటే ఇంట్లో నేను బుజ్జికి చెప్పాను మీరు వస్తున్నారని, అది ఇది ఆమె రెడీ చేసుకుంది, పిల్లవాళ్ళకి చెప్పా, పిల్లవాళ్ళు ఇంట్లో ఉన్నారు, చర్చోళ్ళకి కూడా చెప్పా, పరువు తీయమాకండి మీరు. అరే ఇవాళ ఏంటంటే మీరు మొన్న గ్రూప్ కాల్ పెట్టారు కదా, గ్రూప్ కాల్లో 30వ తారీఖు అని ఇచ్చారు కదా నాకు అంటే, ఇప్పుడు ఆయన పట్టుకున్నది ఏంటంటే మీరు ఇచ్చిన డేటే నేను చెప్పింది కాదు, అది మీరు వస్తారా రారా ఇప్పుడు. ఏమంటే అశోక్ గారు ఏంటంటే అవునవును 30వ తారీఖే మనం అంది. ఏమంటే జయరాజు గారు వర్షం వస్తుందండి అని జయరాజు గారు అన్నారు అనుకోండి, వర్షం వస్తుందో మీరు తడుతారో ఎండుతారో నాకు తెలియదు, మీరైతే రావాల్సిందే. ఏం పట్టుకుంటాడు ఇప్పుడు ఆయన? దాన్ని పట్టుకొని అలాడుతూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే వాగ్దానము అంటారు. అవునా కదా? ఒకవేళ మేము నలుగురు రావాలి, ఒక ఆయన వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగా, వాళ్ళ అన్నయ్య గారు హాస్పిటల్లో ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఒకవేళ మేము నలుగురు అయినా సరే మాట తప్పొచ్చాం, కానీ దేవుడైతే తప్పడం. ఏమంది మీరు రాకపోతే ఆయన కాసేపు అలుగుతాడు, 4 రోజులు ఫోన్ చేసిన తీయడు, కాసేపు అలుగుతాడు, లేకపోతే కనబడినప్పుడు డామ్ డిస్క్ అనేసి మా మీద పోట్లాడతాడేమో, అంతకుమించి ఏమైనా చేయగలరా మీ అయ్య గారు? ఏం చేయలేరుగా. మా పద్ధతి ఏంటంటే ఎవరికైనా మాట ఇచ్చామంటే 100 పనులున్నా ఆ మాట కోసం మాకు చాలా ఆటంకాలు ఉన్నాయి, వాటన్నిటిని దాటుకొని మేమైతే రావగలిగాం. ఎందుకంటే మేమే ఇంత మాటకు నిలబడితే, వాగ్దానానికి మేమే ఇంత కట్టుబడితే, మరి దేవుడు ఎలాగా? భూమి ఆకాశం గతించిపోతే గతించిపోవచ్చును కానీ నా మాటలు పొల్లుగానే సున్నగానే తప్పిపోదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మాట తప్పనివాడు. ఆమేన్. ఆయన మాట తప్పనివాడు అంతే. మేమైనా తప్పుతాము కానీ ఆయన మాట తప్పనివాడు. అయితే ఇప్పుడు మనకి ఏముంది? విమోచించబడటానికి అమూల్యమైన యేసు ఉన్నారు. మనము విమోచించబడటానికి అమూల్యమైన యేసు రక్తం ఉన్నది.
అలాగే మనము వాటిని స్వీకరించడానికి అమూల్యమైన విశ్వాసం మనకున్నది. వాటి ద్వారా ఆయన పైన సజీవమైన ఆ బండ పైన సజీవమైన రాళ్ళుగా మనం కట్టబడుతూ ఉన్నాము. దేవుని దగ్గర నుంచి ప్రతిదీ మనం పొందుకోవటానికి మన విశ్వాసము పరీక్షకి గురవుతున్నప్పుడు మనం ప్రార్థించి ఫలితాలు సాధించడానికి ఒప్పందము ఉన్నది, ఒప్పంద పత్రము. ఏంటి ఆ ఒప్పంద పత్రము? దేవుడు ఇస్తాను అన్నవి, చేస్తాను అన్నవి, వస్తాను అన్నవి, ఉంటాను అన్నవి, తోడుగా ఉంటాను అన్నవి, విడిపిస్తాను అన్నవి, పైకి లేవనెత్తుతాను అన్నది, దీవిస్తాను అన్నది, స్వస్థత ఇస్తాను అన్నది, పెళ్ళి చేస్తాను అన్నది, సంతానం ఇస్తాను అన్నది, స్థలం ఇస్తాను అన్నది, పొలం ఇస్తాను అన్నది, భూ సంబంధమైన దీవెన, పర సంబంధమైన దీవెన, ప్రతి దీవెన ఇస్తాను అని ఆయన చెప్పారు. కాబట్టి దాన్ని పట్టుకొని ఏలాడాలి. అందరు క్లాప్స్ కొడతామా? ఎఫెసీ పత్రిక 1:3 పర సంబంధమైన ప్రతి దీవెన మీకు అనుగ్రహింపబడును అనే మాట అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకనే ఏం పట్టుకొని ఏలాడాలి? వాగ్దానాలు పట్టుకొని ఏలాడాలి. వాగ్దానాలు ఎలాంటివి అంటే ఇవి అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూసారా? విశ్వాస యొక్క లెవెల్ ఎలాంటిది ఇప్పుడు మీరు చెప్పండి. భూలోకంలో వ్యక్తిగత సమస్యల పరిష్కారం ఉన్నది, కుటుంబ సమస్యల పరిష్కారం ఉన్నది, జీవన సంబంధమైన సమస్యల పరిష్కారం ఉన్నది, మానసిక సంబంధమైన సమస్యల పరిష్కారం ఉన్నది, ఆర్థిక సంబంధమైన పరిష్కారం అనేది ఉన్నది. నాకు 1,25,000 రూపాయలు కావాలి. దానికోసము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి, కానీ నేను ఎక్కడ వంగను లొంగను నువ్వు ఇవ్వాలి అని చూస్తున్నాను. దానికోసము ఒక పెద్ద పరీక్ష నా ఎదుట ఉంది అన్నమాట. నేను గెలుస్తానా ఓడిపోతానా అని మీరు అనుకుంటున్నారు. నేను గెలుస్తానా ఓడిపోతానా? నాకు ఒక విశ్వాసం ఉంది. 150,000 వచ్చును నీ పేరు మీద, 150,000 వచ్చును, 150,000 రాగా రక్షణార్థమైన పనులకు లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వాచుచుండును. యేసునామా స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసునామా స్మరణ చేయండి. హల్లెలూయా. మా ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు ఈ పాటను పట్టుకొని బైబిల్లో ఒక వాగ్దానం పట్టుకొని చేస్తుంటే 1,60,000 రూపాయలు వచ్చినాయి, లోన్గా వచ్చినాయి. మా పెద్దోడు అన్నాడు, డాడీ ఇంకోసారి పాడు అన్నాడు. ఏమన్నాడు? ఇంకోసారి పాడామన్నాడు అంట. మళ్ళీ ఇంకొకసారి పాడేమో అవసరమయ్యి పాడితే మళ్ళీ 1,60,000 రూపాయలు వచ్చాయండి. ఇప్పుడు వాళ్ళతో ఏం చెప్తుందంటే, ఒరే నేను పాడటం కాదురా, నా పాటలు నేను పాడుకుంటాను, మీ పాటలు మీరు పాడుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర కూడా సర్టిఫికేట్లు ఉన్నాయి. ఏం సర్టిఫికేట్లు? ఎలుగుబంటి సర్టిఫికేటు, సింహం సర్టిఫికేటు, గొలియాతు సర్టిఫికేటు దావీదు దగ్గర ఉన్నాయి కదా. అలాగే మీ పాస్టర్ గారు కూడా ఆయన దగ్గర ఏమేమి సర్టిఫికేట్లు ఉన్నాయో, ఏమేమి పరీక్షలు రాశారో ఆయన్ని పగలు చెప్పారు మాకు. అలాగే అయ్యగారుల యొక్క సర్టిఫికేట్లు అయ్యగారుల దగ్గర ఉంటాయి, మీ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంటాయి అన్నమాట. అవునా? అందుకనే పరీక్షలు రాయిందే ఫలితాలు అయితే ఉండవు. పరీక్షలు రాయాలి, ఫలితాలని సాధించాలి. అవునా? పరీక్షలు రాసేవాడికి ఫలితాలు ఒకరోజు వస్తాయి. అర్థమైందా? నీవు సరిగ్గా రాస్తే మంచి ఫలితాలు వస్తాయి. అవునా? నేను ఇలాగా చాలా విషయాలు నెక్కుంటూ వచ్చా. గుడ్డు 0 దగ్గర నుంచి నా జీవితాన్ని నేను స్టార్ట్ చేశాను. నాకు ఏ పట్టు కుదిరిందంటే దేవుని దగ్గర కూర్చునే పట్టు కుదిరింది. దేవుని దగ్గర నుంచి దేవుని జేబులో చేయి పెట్టేటువంటి పట్టు నాకు కుదిరింది.